ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారు నిదానంతో వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చంద్రుడి యొక్క బలం వారం ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మీరు అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారాంతం అకాల భయము, శ్రమ, ప్రతి పని కూడా ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా మీరు తలచిన కార్యక్రమాలు ఆదివారం నుండి గురువారం లోపల పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి. విజయం తప్పనిసరిగా మీరు అందుకుంటారు. అయితే గ్రహాల యొక్కని కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు చూపించేటప్పుడు ఎక్కువగా దైవ బలం మీద మనం ఆధారపడాలి. దైవ బలం ప్రకారం అంటే దైవారాధన కనుక మనం బాగా చేసినట్లయితే తప్పనిసరిగా అంటే మనం విజయం పొందగలుగుతాం. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు జరగకపోవచ్చు. అంటే ఒక స్థలం కొనుక్కోవడం, వివాహాది ప్రయత్నాలు ఇటువంటి విధంగా ఆలస్యం అవ్వచ్చు. కానీ మిగిలినటువంటి ప్రయత్నాలు మాత్రం ముందుకు వెళ్ళడం ద్వారా కాస్త మానసికమైనటువంటి ప్రశాంత వాతావరణం ఉంటుంది. శత్రు బాధలు తగ్గుతాయి, రుణ బాధలు తగ్గుతాయి. మీకు నిత్యము విధి నిర్వహణలో ఆరోగ్యం మెరుగవుతుంది. మీ యొక్క మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. ఆర్థిక సర్దుబాట్లు తప్పనిసరిగా జరుగుతాయి. అంటే మీకు కావలసినటువంటి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ తప్పనిసరిగా నెరవేరుతాయి. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్స్, స్థిరాస్తి, డెవలప్మెంట్స్ అటువంటి విషయాల్లో మీకు మీ యొక్క ఆలోచనలు సరిపో మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి మీ యొక్క జాతకంలో బలం లేదు కదా అని మనం అనుకోవచ్చు. మీ భార్య, మీ భర్త, ఎవరైనా లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో తద్వారా వారి జాతకం కనుక అనుకూలంగా ఉన్నట్లయితే తద్వారా మీకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లలకి డెవలప్మెంట్స్ ఉండేటువంటి యోగం ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా ఆర్థిక వ్యవహారాల్లో సంపాదించగలుగుతారు. అంచేత భార్య పిల్లల యొక్క జాతకాలను బట్టి కూడా ఈ జాతకం ఆధారపడి ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీకు మంచి జరిగేటువంటి పరిస్థితులే ఉన్నాయి. చెడు జరిగేటువంటి అవకాశాలు, చెడు చేసేటువంటి గ్రహాలు ప్రస్తుతం అయితే కనపడట్లేదు. అయితే రేజింగ్ గ్రహాలు లేకపోవడం వల్ల ఎక్కువగా దైవ బలం కోసం, దైవారాధన చేయడం కోసం నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివాలయం, శివ దర్శనం, శివక్షేత్రాల్ని, విష్ణు క్షేత్రాల్ని దర్శించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం.